అని. సో ఇమ్యూనిటీ అనేది ఎందుకు తక్కువైపోతుంది? సో జనరల్గా న్యాచురల్గా దీన్ని మనం పొందాలంటే ఎలాగా? అంటే ఇమ్యూనిటీ తక్కువ అవటం అనే దానికన్నా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లల్లో సహజంగా అప్పుడే గ్రో అవుతున్న ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి 14 years అండ్ బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి ఎక్కువగా బ్యాక్టీరియా వైరల్కి ఎక్స్పోజర్ అయ్యి ఉండరు కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అప్పుడప్పుడే వాళ్ళలో తయారవుతూ ఉంటుంది ఒకటి. రెండోది పెద్దవాళ్ళలో అంటే 60-70 ఏళ్ళు దాటిన వయసు ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి బాడీ డీజనరేటివ్ చేంజెస్ ఉండటం కారణం చేత కానివ్వండి, పోషక లోపాల కారణం చేత కానివ్వండి, ఆ సెల్ రిపేర్ అండ్ రిజ్యూనేషన్ కెపాసిటీ అనేది కొంచెం తక్కువగా ఉండటం కారణం చేత కానివ్వండి, అనేక రకాలైనటువంటి కోమార్బిడ్ కండిషన్స్ అంటాం అంటే డయాబెటీస్ కానివ్వండి, బీపీలు, షుగర్లు ఇట్లాంటి రకరకాల వ్యాధులు ఉండటం కారణం చేత అంటే క్రానిక్ హెల్త్ ఎయిల్మెంట్స్ అంటాం. ఇవి ఉండటం కారణం చేత వాళ్ళల్లో కాస్త కాంప్రమైజ్డ్ అంటే తక్కువగా ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉండేదానికి అవకాశం ఉంటుంది.